ఏం చేస్తున్నారు అన్న? నేను ప్రజెంట్ వ్యవసాయం చేస్తున్నాను అన్న. ఇప్పుడు ఎలక్షన్ వస్తున్నాయి కదా? అవునండి. ఎలక్షన్లో ఎవరు వస్తారు? చంద్రబాబు, జగన్ గారు? జగన్ గారు వస్తారండి. ఎందుకంటారు? ప్రజెంట్ ఆయన చేసిండే పరిపాలన ప్రతి ఒక్కరికి సంక్షేమము చాలా బాగుంది. అంటే ఇట్లా విద్యార్థులకు కానీ వృద్ధులకు కానీ ప్రతి ఒక్కరికి ఈ డిపార్ట్మెంట్ ఆ డిపార్ట్మెంట్ అని మానవునికి కావలసిన సకల సౌకర్యాలు ఏదైతే ఉందో ఈ 5 సంవత్సరాల్లో బ్రహ్మాండంగా చేసినారు. ఆ 5 సంవత్సరాలు అనేదానికి కూడా 2 సంవత్సరాలు కరోనాలోనే వెళ్ళిపోయింది. ఆ 3 ఇయర్స్లోనే ఇంత అభివృద్ధి చేసినాడంటే ఇంకా దానికి మించి ఏం కావాలా ప్రతి ఒక్కరికి. మరి ఇప్పుడు టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి వస్తున్నాయి కదా, దానివల్ల జగన్ గారికి ఎఫెక్ట్ అవుతుందంటారా? ఖచ్చితంగా అండి, ఖచ్చితంగా ఎఫెక్ట్ అవుతుంది. అంటే జగన్కి అవ్వదు, వాళ్ళకే ఎఫెక్ట్. ఎవరికి? ఆ ముగ్గురికి. ఇప్పుడు ఈ ముగ్గురు వచ్చినారంటే, ఇప్పుడు ఉదాహరణకండి మనము సింపుల్గా ఆలోచించినామంటే బలవంతుడు ఎక్కడైనా బలవంతుడే, అది ఎక్కడైనా. ఇప్పుడు బలం లేదనుకో, అది 10 మంది ఉన్న ఒకటే, బలం ఉండేవాడు ఒక్కడే. మా జగన్ సార్ ఏమంటే బలవంతుడు, ఆయన ఒక్కడే సింగిల్. ఎక్కడికి పోయినా చెప్పుకునే వాళ్ళు ఎన్నైనా చెప్పుకోవచ్చు. ఏమండి? అదే అండి. ఇప్పుడు చంద్రబాబు అధికారం రాగానే ఇంకా డెవలప్ కానీ పరిపాలన కానీ పథకాలు ఇంకా చాలా ఇస్తా అంటున్నారు మీరు. అవంతా రాంగ్ అండి. ఇప్పుడు దాదాపు 14 ఏండ్లు ఇట్లా పరిపాలన చేసినారు, అది చేసినారు అంటున్నారు కదా. ఏమి చేయలేదు ఆయన. అంటే అందరినీ మోసం చేసి నమ్మించి మోసం చేయడం. ఈయన మన జగన్ సార్ ఏమంటే నమ్మకమే జీవితం. చేస్తాడు, చెప్తాడు, చేస్తాడు, అంతే. మరి పవన్ కళ్యాణ్ వచ్చి జగన్ గారిని పాతాలను తొక్కేస్తా అన్నారు, మీరేమంటారు? ఆయన సినిమా స్టార్ అండి. ఆయన ఊరికే డైలాగ్స్ కొట్టొచ్చే కానీ దాంట్లో అంత డెప్త్ అయితే లేదు, పూర్తిగా లేదండి. మాటలు ఎన్నైనా చెప్పచ్చు, కానీ దాంట్లో ఒక చేసే ఇది ఉండాలి కదా, అదండి. మరి ఇప్పుడు సిమ్లా గారు కాంగ్రెస్లో చేరారు, దానివల్ల జగన్ గారికి ఎఫెక్ట్ అవుతుందా? ఏమీ ఉండదండి. ఇప్పుడు అది కుటుంబంలో ఇప్పుడు కొంతమంది ఒక పార్టీలో 2 పార్టీ 2 ఉంటారు, 3 ఉంటారు, 4 ఉంటారు. 4 పార్టీలు ఉంటారు. అది వాళ్ళ ఇష్టము. రాజకీయమే, కుటుంబమే, వ్యాపారమే, అదండి. ఖచ్చితంగా అండి, ఖచ్చితంగా. దాదాపు ఒక 165 గ్యారంటీ నా ఎస్టిమేషన్. ఇప్పుడు ప్రజెంట్ ఎమ్మెల్యే, రాబోయే ఎమ్మెల్యే, ప్రజెంట్ నిలబడిన ఎమ్మెల్యే సునీల్ కుమార్ గారు. ఖచ్చితంగా అండి. నేను ఆటో డ్రైవర్ సార్. ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, ఈ ఎలక్షన్లో ఎవరు వస్తారు? చంద్రబాబు, జగన్మోహన్ రెడ్డి వస్తారు. జగన్మోహన్ రెడ్డి అంటే నేను ఆయన వల్ల చాలా లబ్ధి పొందినాను. నాకు ఆటో 10,000 వస్తుంది. ఆ జగనన్న వల్ల నా ఇల్లు శాంక్షన్ అయింది. మా పాపకు వచ్చి అమ్మఒడి, దానివల్ల మేము హ్యాపీగా ఉన్నాము. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి రావాలని కోరుకుంటున్నాము. జగన్ గారి ప్రభుత్వం ఎలా ఉంది? సూపర్గా ఉన్నది, బాగున్నది. ఇప్పుడు టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి వస్తున్నాయి కదా, దానివల్ల జగన్ గారికి ఎఫెక్ట్ అవుతుందంటారు? టీడీపీ పెంచర్ పార్టీ, గ్లాస్ పగిలే పార్టీ, ఫ్యాన్ తిరిగే పార్టీ కాబట్టి జగన్ అనే వస్తారు. మరి చంద్రబాబు అధికారం రాగానే ఇంకా అభివృద్ధి కానీ పరిపాలన బాగా చేస్తాను అంటున్నారు, మీరేమంటారు? జగన్ ఆయన మాత్రం ఖచ్చితంగా చేయడండి. 14 ఏళ్ళుగా సీఎంగా ఉన్నాడు, ఏం చేసినాడు? ఏమి చేయలే. మా ఫ్యామిలీలో వచ్చి మేము జగనన్న వల్ల అమ్మఒడి కానీ ఇల్లు కానీ అన్నీ తీసుకొని చాలా హ్యాపీగా బతుకుతున్నాం. చాలు. ఇంకా చంద్రబాబు నాయుడు అంటే 3-4 వేసుకొని పోతా ఉండాల్సింది. ఉండేది మా అత్త ఆస్తులు గీసులు అమ్ముకొని పోతా ఉండాల్సింది. పవన్ కళ్యాణ్ వచ్చేసి జగన్ గారిని పాతాలను తొక్కేస్తా అంటున్నారు, మీరేమంటారు? పవన్ కళ్యాణ్ పాతాలలో ఉన్నాడు కదా. సిరిమల గారు కాంగ్రెస్లో చేరారు. సిరిమలమ్మ మాకు ఎవరో తెలియదు కూడా తెలియదండి. మాకు తెలిసింది జగన్మోహన్ రెడ్డి, రాజశేఖర రెడ్డి. రాజశేఖర రెండో కూతురు కదా అది మాకు తెలిసింది జగనన్న. సిరిమలమ్మ మాకు రోజు మేము చూసి తెలియదు అసలు తెలియదు. జగన్ తెలియదు, మాకు తెలియదు. ఓకే, మరి మీకు ఎమ్మెల్యే ఎవరన్నా? మాకు సునీల్ కుమార్ గారు గెలిపిస్తారు? ఖచ్చితంగా గెలిపిస్తామండి. ఇంత ముందుకు లాస్ట్ ఉన్నప్పుడు సునీల్ కుమార్ బాగా చేసినాడు కాబట్టి ఈసారి కూడా ఆయన నమ్మి కాబట్టి మళ్ళీ 2వ సీట్ ఇచ్చినారు. అంతేగాని ఎంఎస్ బాబు లాగా వాళ్ళలాగా కాదు, సునీల్ మంచివాడు కాబట్టి మళ్ళీ సీట్ ఇచ్చినారు. అధిక మెజారిటీలో మేము గెలిపించుకుంటాం సునీల్ గారిని. మరి వైసీపీ గెలిపిస్తారు సార్? ఖచ్చితంగా వైసీపీ ఖచ్చితంగా. ఎన్ని సీట్లు వస్తాయి? 175. నేను ఇక్కడ ప్రైవేట్ ఎంప్లాయీ వర్క్ చేస్తాను. ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, అవును. ఎలక్షన్లో ఎవరు వస్తారు? చంద్రబాబు, జగన్ గారు? ఖచ్చితంగా జగన్ గారు వస్తారు. ఎందుకంటారు?
సంక్షేమ పదాలు అందరికీ వచ్చారు, ప్రతి పేదలు బాగుపడినారు. ప్లస్ ఎడ్యుకేషన్ గురించి అయితే చాలా ఇంప్లిమెంట్ చేశారు. మంచి మంచి మోడల్ స్కూల్స్ వచ్చాయి. ఇంకా పిల్లలంతా ఎస్సీ ఎస్టీ బీసీ అందరికీ డెవలప్ అయ్యారు. ఇంతకంటే ఇంకేం కావాలండి? మీకేమైనా పథకాలు వచ్చాయా? మా ఇంటికి వచ్చాయండి. రైతు భరోసా వచ్చింది, మా అమ్మకి చేయూత పథకం వచ్చింది, చాలా వచ్చాయి. ఇలా చెప్పుకుంటూ పోతా ఉంటాయి. మరి జగన్ గారి ప్రభుత్వం ఎలా ఉంది? చాలా బాగుందండి. మరి టీడీపీ జనసేన బీజేపీ కలిసి వస్తున్నాయి, దానివల్ల అంటే లాస్ట్ టైము జగన్ మీద పోటీ చేయలేక ఓడిపోయారు, 23 వచ్చింది. కాబట్టి ఈసారి పోటీ చేసి జగన్ ఓడించాలని ప్లాన్ చేశారు. కానీ జగన్ ఒకటే, వాళ్ళ ముగ్గురు నలుగురు అయినా కానీ 100 అయినా కానీ జగన్ ఒకరే 175 అవుట్ ఆఫ్ 175 చెప్పారు కదా. అది 2019లో ప్రూవ్ చేయలేదు. కానీ ఈసారి 175 అవుట్ ఆఫ్ 175 2024 పక్కాగా ప్రూవ్ చేస్తారండి. చంద్రబాబు అధికారంలో కానీ జగన్ కంటే అభివృద్ధి పథకం బాగా చేస్తూ ఉంటున్నారు, మీరేమంటారు? అంటే దానికి ముందు చేసి ఉండాలి కదండి, ఇప్పుడు చేయలేదు కదా. ఇప్పుడు మాటలు చెప్తే సరిపోతుందా? దానికి ముందు 2014లో చేసి ఉండాలి కదా, 2014-19 వరకు. అప్పుడు చేయలేదు కదా. ఇప్పుడు మాటలు చెప్తే ప్రజలు నమ్మేస్తారా? ఆల్రెడీ 5 ఇయర్స్లో జగన్ చేశారు, ఇంప్లిమెంట్ చూపించారు, డెవలప్మెంట్ చూపించారు, అందరూ బతికారు. ఇంతకంటే మేమేం చెప్పాలా? ఈడే ప్రూఫ్ ఉంది కదండి. మరి సిరిమల గారు కాంగ్రెస్లో చేరారు కదా, దానివల్ల జగన్ గారికి ఎఫెక్ట్ పడుతుందంటే? అంటే ఎఫెక్ట్ పడాలంటే ఆమెది తనివే, జగన్ సార్ గారి తనివే, చెల్లెలే. కానీ రాజకీయం అయితే అది వేరు ఇది వేరు కదండి. మరి మీకు ఎమ్మెల్యే ఎవరు? మాకు ఎమ్మెల్యే సునీల్ గారు. సునీల్ కుమార్ గారిని గెలిపిస్తారా? ఖచ్చితంగా గెలిపిస్తాం. మరి ఈసారి వైసీపీని గెలిపిస్తారా? ఖచ్చితంగా వైసీపీనే ఎన్ని గెలిపిస్తాం. సీట్లు వస్తాయి అనుకుంటున్నారు? ఏది పార్లమెంట్లోనూ మొత్తం ఇక్కడ ఏపీ వరకు? ఏపీ వరకు అంటే చెప్తున్నాం కదా, 175 అవుట్ ఆఫ్ 175 మేమే చెప్తున్నాం కదా. ఇంతకు మించి ఏం చెప్పాలండి? అంటే 175 కన్ఫర్మ్ వస్తాను కదా, ఉండదు కదా. అయినా కానీ మేము 150 క్రాస్, లాస్ట్ టైం 151 క్రాస్ అయ్యాము. దానికంటే ఇంకొంచెం డెవలప్ అవుతాం మేము.